కర్నూలు బస్సు ప్రమాదం వెనక అనేక కారణాలు ఉన్నాయన్నారు ఆర్టీఏ రిటైర్డ్ కమిషనర్ గాంధీ. ట్రాన్స్పోర్ట్ చట్టాలు సరిగ్గా ఉన్నప్పటికీ అమల్లో లోపాలు జరుగుతున్నాయన్నారు. టీఎస్ఆర్టీఏలో కూడా సరైన సదుపాయాలేం లేవని, ప్రయాణికులకు అవగాహన కల్పించిన అనంతరం జర్నీ ప్రారంభం కావాలంటున్న ఆర్టీఏ రిటైర్డ్ కమిషనర్ గాంధీతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ వయా ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరి భారీ ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత అందులో దాదాపు 20 మంది మరణించడం జరిగింది. సజీవ దహనమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. తరచూ ఈ యొక్క ప్రైవేటు ట్రావెల్స్లోనే ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, అయితే ఎటువంటి తనిఖీలు చేస్తే వీటిని అరికట్టవచ్చు, పదే పదే ఈ యొక్క ప్రమాదాలు జరగడం వెనుక అసలు కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రిటైర్డ్ ఆర్టీఏ కమిషనర్ గాంధీ గారు ఉన్నారు. సార్, ఇవాళ తెల్లవారుజామున కర్నూలులో జరిగినటువంటి ఘటనను మీరు చూసే ఉంటారు. ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి సార్? తరచూ ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్లో ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ప్రమాదం జరిగిన దానిలో మరణించిన వారి చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి చెప్పుకోవాలంటే కర్ణుడి చావుకు 100 కారణాలలాగా బస్సులు యాజమాన్యం బస్సుల్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం, ప్రయాణికులకి సరి అయిన అవగాహన కల్పించకపోవటం, బస్సులో ఇందాక నిర్వహణలో లోపం అని చెప్పాను, మేనేజ్మెంట్ బస్సులో ఉండవలసినటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా ఉండటం, ఇవి ముఖ్యమైన కారణాలు. మోటారు వాహనాల నిబంధనల్లో 125 ప్రకారం ప్రతి బస్సు, స్లీపర్ బస్సు ప్రత్యేకంగా ఎలా ఉండాలి అనేది ఒక కోడ్ ఉంది. ఏ రకంగా దాన్ని స్లీపర్ బస్సుని నిర్మాణం చేయాలి, ఎంత గ్యాంగ్వే ఉండాలి, ఎన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ బస్సులో ఉండాలి, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉండాలి, ఫ్రంట్ డోర్ ఎలా ఓపెన్ అవ్వాలి, అలారం బటన్, ప్యానిక్ బటన్ అలారం బటన్ అంట, అది డ్రైవర్ దగ్గర ఉండాలి. ఇప్పుడు ఏమంటారు, డ్రైవరు దిగి పారిపోయాడని, అక్కడ రూల్ ప్రకారం అక్కడ ప్యానిక్ బటన్ ఉండాలి. అలారం బటన్ నొక్కితే ముందు ప్యాసింజర్స్కి చప్పుడైతే అందరికి ఒకేసారి వస్తుంది. అలాగే ప్రతి విండో దగ్గర హ్యామర్ ఉండాలి. ఆ ప్రమాదం జరిగిన ఆపత్కాల పరిస్థితిలో దాన్ని పగలగొట్టి బయటికి వెళ్ళడానికి. ఎమర్జెన్సీ డోర్ కూడాను ఈజీగా ఓపెన్ అయ్యేటట్టు ఉండాలి. మీరు చూసి ఉంటారు, విమానం ఎక్కేటప్పుడు ఎక్కగానే ఎయిర్ హోస్టెస్ వచ్చి అన్నీ చెప్పుద్ది, ప్రతి ట్రిప్కి చెబుతుంది. మీరు ఎన్నిసార్లు ప్రయాణం చేసినా కూడా ప్రతిసారి వినవలసిందే. అలాగే ఎదురుగా ఒక బ్రోషర్ ఉంటుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇది మనుషుల ప్రాణం ఉన్న మనుషుల్ని పడుకోబెట్టుకుని తీసుకెళ్తున్న స్లీపర్ బస్సు, అదే రకమైనటువంటి చెక్ లిస్టు, అదే రకమైన జాగ్రత్తలు ఉండాలి. అలాగే ప్రతి బస్సుకి ఒక చెక్ లిస్ట్ ఉండాలి. బండికి ఎప్పుడు ఇన్సూరెన్స్ అయిపోద్ది, బండికి ఎప్పుడు ఫిట్నెస్ అయిపోద్ది, బండికి ఎప్పుడు ట్యాక్స్ అయిపోద్ది, బండికి ఎప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ చేసుకోవాలి, డ్రైవర్ పేరు ఏమిటి, డ్రైవర్ లైసెన్స్ ఏమిటి, డ్రైవర్ తాగి నడుపుతున్నాడా, ఆ టెస్ట్ అండర్గో అయ్యాడా లేదా, ప్రయాణికులకి భద్రతా విషయాలు చెప్పారా, ఇవన్నీ ఆ చెక్ లిస్టులో ఉంటే ఆ చెక్ లిస్టు ఆయన డ్రైవర్ దగ్గర ఒకటి ఉండాలి, యాజమాన్య తారీఖు ఒకటి దగ్గర ఉండాలి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ దగ్గర ఉండాలి, సిస్టంలో అప్లోడ్ చేయాలి. సో దట్ ఇప్పుడు రాత్రిపూట బస్సు ఏ బేక్ ఇన్స్పెక్టరు, ఏ పోలీస్ ఇన్స్పెక్టరు దారి పోయే బస్సును ఆపేస్తే ఆపినాడు ఎవడో తెలియదు. దానివల్ల ఇన్కన్వీనియన్స్, రకరకాల సమస్యలు ఉంటాయి. అందువల్ల బస్సును పోయేటప్పుడు మీరు చెక్ చేసి తనిఖీ చేయొచ్చు కదా అంటే ప్రతిసారి ప్రతిరోజు ప్రతి బస్సుకి ప్రతిరోజు సాధ్యం అయ్యేది కాదు. సో సిస్టంలో ఆల్రెడీ ఉన్న వాటిని అమలుపరచడానికి అధికారులకి ఎంత బాధ్యత ఉన్నదో బండి యజమానికి అంతే బాధ్యత ఉంది. బండిలో ప్రయాణం చేసే వ్యక్తికి కూడా అంత అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ప్రాణం అల్టిమేట్లీ. ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత నీకు గోల్డెన్ అవర్ 1 అవర్ లోపు నీకేం ఖర్చు అయినా కానీ ఫ్రీగా చేస్తాం, ఇవన్నీ తర్వాత ఇన్సూరెన్స్, ప్రమాద బీమా వస్తుంది. ముందు ప్రాణం కాపాడుకునే విధానాన్ని కరెక్ట్ ఉండాలి. ఎవ్వరూ పాటించడం లేదు. స్లీపర్ బస్సులు చూస్తున్నాను, ఎక్కేటప్పుడు డబుల్ బెర్త్లు ఎక్కడెక్కాలో, మనం ఎక్కేటప్పుడు నింపాదికి ఎక్కుతాం కాబట్టి అది 2 రాడ్లు పెట్టేసినా కానీ ఎక్కగలుగుతాం. దిగేటప్పుడు ఆ కంగారులో ఎక్కడ రాడ్ ఉందో ఎక్కడ ఉందో తెలియదు. ఆ అవగాహన నేను ఇందాక చెప్పినట్టు ఒక బ్రోషరు, లేకపోతే టీవీ మీద ఒక ఆడియో క్లిప్పింగ్, పర్సనల్గా చెప్పగలిగితే పర్సనల్ చెప్పడం, రిపిటేషన్ అయినా సరే అలా చెబుతూ వచ్చినప్పుడు మాత్రమే ప్రయాణికుడికి అవగాహన ఉంటుంది. మేనేజ్మెంట్ కూడాను పూర్ క్వాలిటీ, అంటే కాస్ట్ కట్టింగ్ వ్యవహారాలు, ఫోమ్ బెడ్లు, కర్టెన్లు, ఇవన్నీ ఏంటి, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ముందు ఇవి అంటుకుంటాయి. రూల్ ప్రకారం ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్ వాడాలి, ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ వాడాలి. అంటే అగ్ని అంటుకున్నా కానీ తొందరగా కాలకుండా విధమైన మెటీరియల్స్ని వాడాలి. అగ్ని ప్రమాదానికి దోహదపడకుండా ఉండే మెటీరియల్స్ వాడాలి. వీళ్ళు కాస్ట్ కట్టింగ్, అంటే ఖర్చు తగ్గించుకోవటం వ్యవహారంలో ఇలాంటి వాళ్ళు పెట్టడం లేదు.
ఈ జాగ్రత్తలు తీసుకోనందువల్ల ఇలాంటి దారుణమైన ప్రమాదం జరిగినప్పుడు అల్టిమేట్లీ మనిషి ప్రాణాలు వీఆర్ మనం డబ్బులకి బస్సులో ఎక్కినా కానీ రక్షణ సేఫ్గా వెళ్తామనే కదా ఎక్కేది. ఈ జాగ్రత్తలు అధికారులను బ్లేమ్ చేస్తే లాభం లేదు. అందులో చట్టంలో లొసుగులు ఉన్నాయి. ఇవాళ జరిగిన బస్సు డయ్యూడామన్లో రిజిస్ట్రేషన్ అయ్యింది. అంటే ఆ ఓనర్ గారు డయ్యూడామన్లో నివాసం ఉండే వ్యక్తి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని, అక్కడ ఫిట్నెస్ తీసుకుని, అక్కడ పర్మిట్ తీసుకుని హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేస్తారు. నమ్మ సాధ్యమేనా? అది అడ్రస్ ప్రూఫ్ జెన్యూనేనా? నిజంగా బస్సు అక్కడికి వెళ్ళిందా? నిజంగా బస్సు అక్కడ ఇన్స్పెక్షన్ జరిగిందా? ఇక్కడ వాళ్ళు ఏంటి డాక్యుమెంట్ చూస్తారు, ఫిట్నెస్ ఉంది, నా బాధ్యత లేదు, కరమైందని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అది నిజంగా ఇచ్చాడా? చూసి ఇచ్చాడా? చూడకుండా ఇచ్చాడా? ఈ అన్ని వందలన్నీ పాటించి గమనించాడా లేదా? నోబడి నోస్. అల్టిమేట్లీగా ప్రజల ప్రాణాలు పోతాయి. సార్, గతంలో పాలెంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఇటీవల కాలంలో కూడా చాలా ఘటనలు జరిగాయి. వీటికి ఏ విధంగా పులి స్టాప్ పెట్టవచ్చు అంటే చట్టాలను అన్ని విధాలా చట్టాలు సమర్థవంతంగానే ఉన్నాయి. చట్టం ఆల్వేస్ మంచి చేయాలని చూస్తుంది. కానీ అమలుపరిచే వ్యవస్థ సమగ్రంగా లేకపోవటం, తగినంత మంది సిబ్బంది లేకపోవటం, తగినన్ని వస్తువులు లేకపోవటం, తగినంత షెడ్యూల్స్ లేకపోవటం, వీళ్ళ పక్కన యజమాని ఖర్చులు ఎలా తగ్గించాలి, ఇన్వెస్ట్మెంట్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఆదాయం ఎక్కువ ఎలా పొందాలి, టికెట్ ఎలా పెంచుకోవాలి, నలిగిపోతుంది ఎవరు? ప్రయాణికుడు, అమాయకుడు. సార్, ఇటువంటి యాజమాన్యాల వెనక రాజకీయ శక్తులు కూడా తోడవుతా ఉన్నాయి. ఈ ఘటనలు జరిగినప్పుడే ప్రత్యేకంగా టీవీల్లో వార్తలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత రాజకీయ నేతలు, ప్రభుత్వాలు స్పందిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా పెద్దగా కనిపించవు. ఇవి చెప్పాలటానికి నేను సరిపోను, నేను చెప్పను కూడా. ఎందుకంటే వ్యవస్థ అందరూ గౌరవించవలసిందే, చట్టాన్ని అందరూ పాటించవలసిందే, వ్యాపారం అందరూ చేసుకోవాల్సిందే. కానీ ఈ సర్కిల్లో, ట్రయాంగిల్లో ప్రజల ప్రాణాలని పెట్టద్దు. నీకు ప్రమాదం జరిగితే మొదటి గంట గోల్డెన్ అవరు నీకు నేను ఫ్రీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నేను బతికితే కదా, నాకు బతకడానికి అవకాశం కల్పించాలిగా నువ్వు. నేను తప్పించుకోవడానికి అవకాశం ఏది? బస్సు అంటే ఏంటి? ఇరుక్కుపోయి ఉంది చట్టం, బయటకు వచ్చేది లేదు. ఎమర్జెన్సీ తలుపు డోర్ తెలుసుకోదు, మెయిన్ డోర్ ఏమో లాక్ అయిపోద్ది, తీగ తగింది లాక్ అయిపోయింది. ఇదేమిటి? అసలు అలారం బెల్ పెట్టుకోరు, హ్యామర్స్ పెట్టరు. ఈ పెడితేనే కదా వాడికి రక్షణ ఉండాలి అనేది ఆయనకి తెలియాలి. ముందు ప్రయాణికుడికి తెలియాలి, అయ్యా నేను జరిగితే నేను ఇది చేయొచ్చా? ఏదో మధ్యన ఒక జోక్ చూశాను, విమానం దగ్గర అడుగుతాడు, అయ్యా విమానం చక్రాలు ఉన్నాయా కింద? దో ఇట్ ఈజ్ ఇన్ లెటర్ వెయిన్. సో ప్రయాణికుడికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడాను ప్రభుత్వానిది, మేనేజ్మెంట్ ఇది. ప్రయాణికుడు కూడాను నేను వెడుతున్నాను, నేను క్షేమంగా వెడుతానా లేదా చూసుకోవాల్సింది కూడా వాళ్ళే. అధికారులు రెగ్యులర్గా తనిఖీలు చేయకపోవడం అనేటటువంటిది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి అధికారులు ఎంతమంది ఉన్నారండి? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకోండి, బ్రేక్ ఇన్స్పెక్టర్లు జిల్లాకి 2-3, అంటే వాళ్ళ అన్ని బస్సుల్ని వాళ్ళు చూస్తారు, ప్రతి బస్సుని పెద్దడిని చూడగలుగుతారా? సో అధికారులు అలసత్వం అని చెప్పే కంటే అధికారులకు తగినటువంటి సాధన సంపత్తి తగిన సంఖ్యలో మనం ఏర్పాటు చేయగలిగినప్పుడు అధికారుల నుంచి జవాబుదారీతనాన్ని ఆలోచించవచ్చు. ఈ రోజుకు కూడాను బండిని ఫిట్నెస్ చేయడానికి సరైన సాధన సామగ్రి మన తెలంగాణ రాష్ట్రంలో లేదు. అంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు బండిని చూసి బాగుందంటే అయిపోయింది, దానికి బ్రేక్ ఉందా, బ్రేక్ లేదా, స్టీరింగ్ ఉందా, స్టీరింగ్ లేదా, బ్యాటరీ ఉందా, బ్యాటరీ లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఉందా లేదా, చాలా వ్యవస్థల యొక్క జమిళమైన ఇష్యూ. మధ్యలో బలవుతుంది ప్రాణాలు. ఆ ప్రాణాలకు ప్రమాదం ఎవరు కావాలని చేయరండి, ప్రమాదం జరగాలని ఎవరు కోరుకోరు. కానీ జరిగేటప్పుడు వాడు రక్షణకి ఏవి ఏర్పాట్లు చేశారు, ప్రమాదం జరిగిన తర్వాత వాడికి సాంత్వన ఎలా కల్పిస్తారు, ఇవన్నీ అవి తర్వాత వస్తాయి. ముందు నేను బయటపడాలి, ప్రాణాలతో బయటపడితే కదా. నన్ను బయటికి రాకుండా బస్సులో బిగిచ్చేసి ఊపిరాడకుండా పొగ వచ్చేసి పనికిరాని పెట్టేసిన తర్వాత ఈ కాలి నాకు ఊపిరాడకుండా పోయి నేను చచ్చిపోతే నువ్వు తర్వాత నాకు గోల్డెన్ అవర్ ఎందుకు, లేకపోతే నువ్వు ఇచ్చే ఇన్సూరెన్స్ ఎందుకు, నువ్వు ఇచ్చే ఎక్స్గ్రేషియా నాకెందుకు? ఇది ఓవరాల్గా ఆ చట్టాలు సరిగానే ఉన్నాయి, కాకపోతే వాటిని అమలుపరచడంలోనే కొంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా అటు ఆర్టీఏ వ్యవస్థలో అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేవనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు పూర్తి స్థాయిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ముందస్తుగానే అవగాహన ఉన్న తర్వాతనే ఈ యొక్క ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేయాలి. అంతేకాకుండా యాజమాన్యాలు కూడా సరైన రీతిలో కూడా ఈ యొక్క భద్రతా ఏర్పాట్లను కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అటు అలారం బజర్స్ కావచ్చు, ఇతర వెసులుబాట్లు కూడా ఉంటే ప్రయాణికులు వెంటనే అప్రమత్తం అయ్యేటటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఇటువంటి ప్రయాణ
ప్రమాదాల్లో మరణాల సంఖ్య కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ఆర్టీఏ రిటైర్డ్ కమిషనర్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.